సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం, ఎప్పుడు అంటూనే ఉంటాం. అది ఒకసారి చదువుతారా? సామెతల గ్రంథము 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇక్కడ కింద వృద్ధుడైనప్పుడు అంటే ముసలివాడైనప్పుడు కూడా అని అర్థం. ముసలివాడైనా కానీ తొలగిపోడు అని ఉంది. సహోదరి సహోదరు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుడు అంటే ఎవరు? చిన్నపిల్లలు కదా, వారికి నేర్పాలంట. మన చిన్నపిల్లలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రాగానే స్కూల్లో వేస్తాం కదా. ఆ స్కూల్లో వేసినప్పుడు ఏబిసిడీలు ఆలు అవి ఉంటాయి కదా, అవి టీచరు పలక మీద ఏబిసిడి అని రాసి ఇచ్చి ఈ రుద్దు నేర్చుకుంటాడా? నువ్వు ఏబిసిడి రాస్తే పిచ్చి గీతలు గీతలేదు కదా. మరి అతను ఏం చేయాలి? ఏబిసిడీలు రాసి అతని చేతికి బలపం ఇచ్చి అతని చేతితో ఇతని చేతి పట్టుకొని ఏబిసిడి అని అతని చేతితో ఇతను రాసి ఇస్తాడనమాట. అలా ఏ అని ఈ చెయ్యి పట్టుకుని ఇలా ఏ, తర్వాత బి, ఇలా సి అని రాయటం ద్వారా అతను ఏ ఇలా రాయాలి, బి ఎలా రాయాలి అని తెలిసి తర్వాత ఏబిసిడి రాసి ఇది రుద్దు అంటే అతనే రుద్దుతాడట. ఎందుకు? ఒకసారి చెయ్యి పట్టుకొని రాపిచ్చి నేర్పించాడు కాబట్టి. అలా నేర్పించడం ద్వారా తన కుమారుడికి అర్థమైంది, తన విద్యార్థికి అర్థమైంది ఏబిసిడి ఎలా రాయాలి అని. అదేవిధంగా తల్లిదండ్రులకు చెబుతున్న మాట ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి. అలా నేర్పితే పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోడు. ఇప్పుడు ఏబిసిడి చిన్న వయసులో నేర్చుకున్నాడు అనుకో, ముసలివాడు వచ్చినా కూడా ఏబిసిడి రాత్తాడు. అదే ఏ బదులు బి రాత్తాడా, బి బదులు సి రాత్తాడా? రాయడం ఎందుకు? చిన్న తలంలోనే అతనికి నేర్పారు. అలా నేర్పటం వల్ల దాని నుంచి తొలగి పోడు. అదేవిధంగా తల్లిదండ్రులైన మనము మన పిల్లలకు, మన కుమారులకు చిన్న వయసులోనే నేర్పాలండి. ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి ఏమండి. ఈ త్రోవను వాళ్ళకి నేర్పాలి, నడవవలసిన త్రోవ. ఈ లోకంలో చాలా మార్గాలు, చాలా త్రోవలు ఉన్నాయి. సినిమా పోయేవాడికి ఒక మార్గము, పార్కులు పోయేవాడికి ఒక మార్గము, లేకపోతే వేరే విధంగా తిరగటానికి వారి యొక్క మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటున్నారు. ఈ విధంగా నడవకుండా ఉండాలంటే వారికి సక్రమైన మార్గము కావాలి, నేర్పాలి. ఒక కుమారుడు చెడిపోయాడంటే, ఒక కుమారుడు తప్పిపోయాడంటే, ఒక కుమారుడు తనకి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తప్పులు చేస్తూ ఉన్నాడనుకో, ఎదుటి వారు ఏమంటారో తెలుసా? ఎవడురా నిన్ను పెంచింది, ఎవడురా నిన్ను కన్నది, మీ తల్లిదండ్రులు ఎలా కన్నారు, నిన్ను ఊరి మీద వదిలేశారు, వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. ఏమండి, ఒక కుమారుడు జైలుకి వచ్చాడు అనుకో తప్పు చేసి, అతని గురించి ఏమనుకుంటారు? తన తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదంటారు, తమ తల్లిదండ్రులు సరైన మార్గంలో పెంచలేదు, నడవడిక చూపించలేదు అని నిందలు వేస్తారు. ఎవరి మీద? తల్లిదండ్రుల మీద. కుమారుడు సరైన మార్గంలో నడవకపోయిన ఆ తప్పు మన తల్లిదండ్రుల మీద పడుతుంది. తల్లిదండ్రులు పెంచడం చేత కాదు, మీరు ఎందుకు పెంచుతున్నారు మీరు అని నిందలు వేస్తారు. ఏమండి, కుమారుడు దేవతాపకి తగాదులు తీసుకొస్తున్నారు అనుకో, ఊరి వారు ఏమంటారు? కుమారుడు కన్నారు, పెంచడం చేత ఊరి మీద వదిలేసావని అంటారు. ప్రియ సహోదరి సోమలందరూ, అలా అనిపించుకోకుండా ఉండాలంటే నీవు ఖచ్చితంగా నీ కుమారులను మంచి త్రోవలో నడవాలని నువ్వు నేర్పించాలి. ఏమండి, విద్యార్థికి ఏ విధంగా పంతులు గారు చేయి పట్టుకుని
రాపించిన విధంగా నీ కుమారులను నీవు కూడా చేయి పట్టుకుని నడిపించాలి మంచి మార్గం మీద. ఈ లోకంలో నీకు తెలుసు, నీ కుమారుడికి ఏది మంచి మార్గమో ఏది చెడు మార్గమో చెప్పగలిగిన సామర్థ్యము నీలో ఉంది, తెలివి ఉంది. అయినా చెప్పకపోతే ఆ తప్పు నీకే అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. కుమారులు తప్పు చేస్తే ఎవరి మీదకి వస్తుంది ఆ నింద? కుమారులు పొరపాటు చేస్తే ఎవరిని అంటారు? కుమారులను అంటారా? తల్లిదండ్రులైనా మనల్ని అంటారు. గాలికి వదిలేసినట్టు వదిలేశారు. మీ అమ్మ నిన్ను కన్నది, ఎందుకు కన్నదో తెలియదు, నిన్ను వదిలేశారు. ఊరి మీద బజారు వదిలేసినట్టు వదిలేశారు. ఈ రోజున ఊరి మీద అడ్డగాలిగా తిరుగుతున్నారని తల్లిదండ్రులైన మీరు మంచి ఏదో చెడేదో చెప్పలేకపోతున్నారు. చెప్పలేదు, ఎలా పెంచాలో తెలియట్లేదు, మీకు అలా నేర్పించలేదు అని మనం అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలా అనిపించుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మన కుమారులకు ఏది మంచి మార్గమో, ఏది సక్రమైన మార్గమో, ఏ మార్గం గుండా వెళ్తే మనము మంచిగా నడుస్తామో ఆ మార్గాన్ని తెలియజేయాలి. కుమారుడైనా కూడా అంతే, తన ప్రవర్తన ఎలాగుందో కూడా చూసుకోవాలి సహోదరులారా. అందుకనే ఒక మాట ఉంటుంది, అదే సామెతల గ్రంథంలో ప్రియ సహోదరి సహోదరులారా 20వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఈ బాలుడు ఆ యొక్క ఏం చేసినా సరే ఆ నడవడిక ఏదైతుందో అది మంచిదా కాదా అని చూసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అలా చూసుకోకపోతే ప్రతిదీ నేను చేసేది కరెక్టేలే, నేను చేసేది మంచిదేలే, నేను చేసేది తప్పేం లేదులే అని అనుకుంటాడు తప్ప. అందుకనే 20వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శ్రేష్ఠల వలన తెలియజేయును అని. ఒక పిల్లవాడు, ఒక కుర్రవాడు, ఒక యవ్వనస్తుడు ఏందంట 11 బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శ్రేష్ఠల వలన. శ్రేష్ఠలు అంటే ఏంటి? తన పనుల వలన, తను చేసే పను తీరును బట్టి అర్థమైందంట. ఏమని? అవి మంచి పనులు చెడ్డ పనులు. కాబట్టి ప్రియ సహోదరి, నీ యొక్క యవన ప్రయాణ కుమారుడు మంచి పనులు చేసే విధంగా ఉన్నాడా? తన నడవడికను బట్టి శుద్ధమైనదో. ఏమంటే సినిమాలు షికారులను వ్యభిచారులు తిరిగేవాడు మంచి పనులు చేస్తాడా? ఆ తిరిగేవాడిని మంచోడు అంటారా? మంచి నడవడిక అంటారా? అనరు. అతను నడిచే నడకను బట్టి అంటాడు. పెద్ద గాలి రాడు అంటాడు. ఏమండి మా వాడు ఒకడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో డబ్బులు వృద్ధాప్య పెన్షన్ ఏదో ఉంటుంది కదా, ఆ పెన్షన్ వచ్చినా దాచుకుంటారు పాపం ముసలి వాళ్ళు. దానిని కూడా దొంగలించి జేబులో పెట్టుకుని ఎత్తుకుని పోయే కుమారులు. ఏమండి ఒక్కగానొక్క కొడుకులే అని పెంచుతుంటే వాడేమో ఇంట్లో తల్లిదండ్రులకు వచ్చిన పెన్షను ఆగట్లేదు, ఇంట్లో ధాన్యం పండించిన డబ్బులు ఆగట్లేదు. ఇతన్ని చూసిన వాళ్ళందరూ అంటారు పెద్ద గాలిడు నాయన. వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు కూడా దొంగలించి తీసుకొని సినిమాలు అంటూ, షికార్లు అంటూ, బార్లు అంటూ ఏమంటే మందు తాగుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది ఏమని జనాలకి? తన చేష్టలు బట్టి, ఏ చేష్టలు, ఏ పనులు చేస్తున్నాడు? ఇంటిలో ఉన్న డబ్బులు దొంగలిస్తున్నాడు. పక్కింట్లో దొంగతనం చేయట్లేదులే, కాదట్లేదు. కానీ నీ ఇంట్లో కష్టపడి నీ తల్లిదండ్రులు కూడబెట్టుకున్న సంపాదనని దొంగలిస్తున్నావంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమన్నా? అదేమనంటే సమర్థించుకుంటారు. నేను ఇంట్లో డబ్బు దొంగతనం చేశానా? పక్కింట్లో వారి డబ్బు దొంగతనం చేశానా? ఎదుటి వారి సొమ్ము నేను తిన్నానా? నా ఇంట్లో సొమ్ము నేనే కదా తీసుకుంది, మా నాన్న సంపాదించిన కష్టార్జితమే కదా, నేనే కదా దొంగలిచ్చింది అంటారు కదా. తప్ప వారు చెమటోర్చి సంపాదించిన ఆ కష్టార్జితం
తీసుకున్నాను, నేను కడుపు నిండా అన్నం కూడా తినట్లేదు నాకు తల్లిదండ్రులని ఏ రోజు అనుకోవటం లేదు. కానీ శ్రేష్టను బట్టి అర్థమవుతుంది ఆ కుమారుడు మంచివాడు కాదని. ఇలాంటి కుమారులు ఏమంటారు? ఈ తప్పు ఎవరిది? ఎవరి మీద వేస్తారు ఈ నేరం? చూసిన వాడిని అందరూ ఏమంటారు తెలుసా? ఈ బాలుడికి మంచి ప్రవర్తన నేర్పలేదు. ఎవరు? తల్లిదండ్రులైన వారు. నా కుమారుడు ఒక్కగానొక్క కొడుకని చెప్పుకొని ముద్దాడావు, వాడికి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో చెప్పలేదు. మరి ఎలాగ తయారవుతాడు? గాలిలోనే తయారవుతున్నాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు బాలుడు చనిపోవటానికి కారణం ఎవరు? తల్లిదండ్రులైన మనమే. ఈ నేరం మన మీదనే ఉంటది. ఎందుకు? వాక్యము చెబుతుంది, బాలుడు నడవాల్సిన త్రోవ వాడికి నేర్పము. వాడు పెద్దోడైనప్పుడు, పెద్దోడంటే ముసలివాడైనప్పుడు కూడా వెలిగిపోడు. అసలు ఏ మార్గం గురించి నేర్పాలి? అందుకే యేసుప్రభువు, నేనే మార్గము, నేనే సత్యము జీవము. ఆ మార్గం నేర్పాలంటే ఏమంటే యేసుక్రీస్తు మార్గం ఏమైతే వెళ్తున్నాడో ఆ మార్గం నేర్పాలండి. ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం గుండా వెళ్ళినా కానీ నిత్య జీవం లేదు. కానీ ఒక మార్గం ఉంది, యేసుక్రీస్తు మార్గము. ఆ మార్గం గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరికి నిత్య జీవము ఉంది. అందుకే నీవు చిన్నప్పటి నుంచి ఆ మార్గము తెలియజేయాలి. ఆ మార్గం గురించి నువ్వు నేర్పాలి. ఆ మార్గం తెలియజేస్తే పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోడు, ముసలితనంలో కూడా తొలగిపోడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞను పట్టుకున్న వాడు ఎప్పుడు చెడిపోడు, ఆయన మాటను పట్టుకున్న వాడు ఎప్పుడు పడిపోడు. ఈ బైబిల్ గ్రంథంను పట్టుకున్న వాడు ఎప్పుడును పాడవడు. చెడు ఉద్దేశంతో పట్టుకుంటూ చెడిపోతాడే తప్ప ఇది ఒక మహాగ్రంథము. ఈ గ్రంథము నన్ను బ్రతికిస్తుంది అని నువ్వు పట్టుకో, ఖచ్చితంగా నిన్ను జీవ గ్రంథములో నీ పేరు ఉంటది. ఇక్కడ సహోదరి సహోదర, పడిపోయిన వారిని సైతము లేవలెప్పగలిగినది ఈ గ్రంథం. తప్పిపోయిన కుమారుని సైతము మంచి మార్గంలో నడిపించగలిగినది ఈ గ్రంథం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యవన ప్రాయమున్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, సక్రమైన మార్గములో నడవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము. నేర్పాలి. ఎవరు నేర్పాలండి? మనకి ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులైన వారికే బైబిల్ దేవుడు చెబుతున్నాడు. అందుకనే చిన్నప్పటి నుంచి మనము దేవుడి సన్నిధానికి వాళ్ళని తీసుకొని రావాలి. చిన్నతనం నుంచి వారిని తీసుకొని వచ్చి మంచి మార్గం గురించి బోధించాలి. చిన్నప్పుడు కదా మన పక్కన కూర్చొని ఊగా గోల చేస్తుండో, వాక్యం విందామంటే నాకు వినబుద్ధి కావట్లేదు, ఓ గోల, అసలు ఎంతలు ఎక్కుతుంది, వాక్యం కూడా ఎక్కలేకపోతున్నాం మనం అని వారిని ఇంట్లో పెట్టి తాళం వేసి మనం వచ్చి దేవుణ్ణి స్తుతించుడి అనుకుంటే పాట పాడుకుంటే నీ కుమారుల గురించి ఎవరు చెప్తారు? నీ కుమారులు బోధించాలి కదా. నువ్వు ఇసుకిచ్చినా సరే వారిని తీసుకొచ్చి ఆ వాక్యము వింటే వారికి ఏదో ఒక రోజున మార్పు అనేది వస్తాయి. నువ్వు చిన్నతనం నుంచి నేర్పాలి. కొంతమంది పాపం ఇలానే చేస్తుంటారు. చిన్నపిల్లలు కదా గోల్ చేస్తుండ్రు, వీళ్ళు ఎక్కువ గోల్ చేస్తారు. నేను వాక్యం వెళ్ళలేకపోతున్నాను అని ఇంట్లో పెట్టి తాళం వేసి వచ్చి చర్చికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాంటి వారు భయపడద్దు, దిగులు పడద్దు. నీ కుమారులు రేపు దినాన్న సక్రమైన మార్గంలో నడవాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మార్గంలో నడవాలంటే ఖచ్చితంగా నీ కుమారులను తీసుకొని రావాలి. ఎందుకు? వాడికి నడవవలసిన మార్గం వారికి నేర్పించాలి. కాబట్టి ఇలా నేర్పించకపోతే నువ్వు తీసుకొని రాకపోతే దేవుని సన్నిధానికి, మా అమ్మ నా చిన్నతనంలోనే తీసుకురాలేదు, నేను ఎందుకు లేని, నేను రాలే అమ్మ అంటాడు. నువ్వే పోలే అంటాడు. మొహమాట పడతాడు, సిగ్గుపడతాడు. ఈ రోజున నీ కుమారులు మందిరానికి రాకుండా, ఈ రోజున నీ కుమార్తెలు మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారంటే కారణం ఎవరు? తల్లిదండ్రులైన మనమే. మన చిన్నతనంలోనే దేవుని సన్నిధానికి తీసుకొని రాకుండా పోవటమే పెద్ద తప్పు.
పొరపాటు చేసిన మనమే మన కుమారులను కుమార్తెలను చిన్నతనంలో దేవుడి సన్నిధిని తీసుకెళ్ళాలి కదా అని ఆలోచన లేక వాడు డిస్టర్బెన్స్ చేస్తాడు, గోల చేస్తాడు, అల్లరి చేస్తాడు, నేను ఇంట్లోనే టీవీ చూసుకుని ఉండు అని మరి వాడిని అక్కడ పెట్టి వస్తున్నాం. కారణం వాడు చెడిపోతున్నాడు, కారణము మంచి మార్గంలో నడవట్ల, కారణము మనమే. దేవుడి సన్నిధానికి వచ్చేటప్పుడు మనం అందుకనే ఒక భక్తుడు నేనును నా ఇంటి వారును నీవు నీ ఇంటి వారందరూ యెహోవాను సేవించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీవు మాత్రమే దేవుడి సన్నిధానికి వస్తున్నావు, నీ కుమారులను నీ భర్తను ఇంటికాడ వదిలేసి మీరు ఏదో ఒకటి చూసుకోండి, నేను మటుకు నా దేవుణ్ణి సేవించుకుంటా, నేను మటుకు నా దేవుణ్ణి ఆరాధించుకుంటా, నేను మటుకు నా దేవుణ్ణి అక్కడికి పోయి దేవుణ్ణి స్తుతించుడి అని పాట పాడుకుంటూ ఆరాధించుకుంటూ వస్తా. మీరు మటుకు ఆడ సినిమాలు, నాటికల్స్, సీరియల్స్ చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, జబర్దస్త్ చూడండి అని మనము మన కుమారులను వదిలేసి వస్తున్నాం. ఏమండి వస్తున్నారు కుటుంబాలు మొత్తం మన దేవుడి మందిరానికి. ఈ రోజున చాలా మంది రావట్లేదు. కారణం ఏంటి? నీ చిన్నతనంలోనే నువ్వు అతనికి నేర్పించాల దేవుడు అంటే ఏంటి, మంచి మార్గం అంటే ఏమిటి, దేవుడి సన్నిధానికి వచ్చి మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా నేర్పించకపోవటం వల్ల మనం ఏం చేస్తాము? మన కుమారులు మన మాట ఇంట్లో వింటున్నారా? ఈ రోజున తండ్రి మాట కుమారుడు వింటలేదు, తండ్రి మాట కుమార్తె వింటలేదు. కారణము మన చిన్నతనంలో వారికి చెప్పలేదు, ఇలా మంచిగా నడవాలని చెప్పలేదు. ఇంకా పెద్ద అయినప్పుడు ఏం వింటాడండి? వినడు. ఇంకొంతమంది కుమారులు అంటారు, విద్యార్థులు పెద్దవారు ఉపాధ్యాయులుగానే ఏమన్నా దండించినప్పుడు, కొట్టినప్పుడు, నీ ప్రవర్తన బాగలేదని చెప్పినప్పుడు అంటారుగా, మా నాన్నే నన్ను ఇంతవరకు కొట్టలేదు, మా నాన్నే నన్ను తిట్టలేదు, మా నాన్న ఇంతవరకు నన్ను ఏమనలేదు, నువ్వు ఎవరు అయ్యా అని అంటారు. మీ నాన్న నిన్ను ఏమనలేదు కాబట్టి నువ్వు గాలిలాగా తిరుగుతున్నావు. గాలివుడు అంటున్నాను నేను. నీ తల్లిదండ్రులు నిన్ను ఏమనలేదు, నీ తల్లిదండ్రులు నిన్ను కొట్టలేదు, నీ తల్లిదండ్రులు నిన్ను ఇంకా ఏమనలేదు కాబట్టి నువ్వు ఇలా తయారైనావు. ఏమండి? బెత్తం వాడాలి. కుమారులు ఎప్పుడు వాడాలి? మంచి మార్గంలో నడవకపోతే ఖచ్చితంగా వాడాల్సిందే. బెత్తం వాడకపోతే ఆ బెత్తం తీసుకుని నీ మీద నేను పడతాడు. నిజమా కదా? మంచి మార్గం గుండా వెళ్తున్నప్పుడు మంచిదే, మంచి మార్గం గుండా వెళ్ళకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా దండన చేయాలి, బెత్తం వాడాలి. బెత్తం వాడకుండా ఉంటే అదే బెత్తంతో నిన్ను రేపటి దినాన అదే బెత్తంతో నిన్ను తరుముతాడు, వీధిన ఏమండి కొట్టుకుంటూ తిరుగుతాడు. అప్పుడు ఏడవలసి వచ్చింది అయ్యో అని. ఈ రోజున తల్లిదండ్రులు ఎక్కువ శాతం తల్లి తండ్రి వీరు ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే ముసలితనం వచ్చిన తర్వాత ఆ కొడుకు కుమారులు కర్ర తీసుకొని తరుగుతున్నారండి చాలా మంది. నేను చూశాను. ఆ కర్ర తీసుకొని నువ్వు నాకేం చేసావు, నాకేం సంపాదిస్తున్నావా, లేదా పెద్ద కొడుకే ఆస్తి మొత్తం ఇస్తున్నావు, చిన్న కొడుకే ఆస్తి మొత్తం ఇస్తున్నానని ఈ కుమారుడేమో కర్ర తీసుకొని వాళ్ళ అమ్మ మీదకి ఎగబట్టం, వాళ్ళ అమ్మను తప్పించుకొని ఉరకటం. ఈ పొరపాటు ఎక్కడ జరిగింది? తల్లిదండ్రులు నువ్వే చెప్పుకోవాలా, చిన్నతనము నుంచే నువ్వు చెప్పుకోవాలా. చిన్నతనం నుంచి దేవుడి సన్నిధానికి రానీలా. నువ్వు మాత్రం బాగుపడితే చాలనుకున్నావు, నేను మాత్రం వెళ్తే చాలే, నా కుటుంబంలో నా కొడుకు, కుమార్తె, నా భర్త వీళ్ళందరూ ఎందుకు చర్చికి అనుకో. నువ్వు ఆగిపోయావు, నువ్వు ఒక్కదానివే వచ్చావు. ఏమండి? ఈ రోజున నిన్నే తరుముతున్నాను. ఆ తప్పుకి ఎవరు శిక్ష పడాలి? ఫలితము నీ మీదనే. నీ కుమారుని యొక్క ప్రవర్తన బాగోకపోతే ఆ మాటలు ఎవరికి వస్తాయి? నీకే వస్తాయి. ఎదుటి వారు ఏమంటారు? తల్లిదండ్రులుగా వీరుండి ఏమండి అసలు కని గాలికి వదిలేశారంటారు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట అనిపించుకోకుండా అంటే ఖచ్చితంగా మనం వారికి మంచి మార్గం నేర్పించాలి, చూపించాలి. ఏమండి, చూపించాలి. విద్యార్థికి ఏ విధంగా ఏబిసిడీలు నేర్పించాలని చూపిస్తాడు. ఇలా రాయాలి అని చూపిస్తాడు, తర్వాత పట్టుకొని నేర్పుతాడు. అదే విధంగా మన కుమారులు మనము నేర్పించాలి, చూపించాలి. ఇదిగో ఈ మార్గం గుండా వెళితే మంచి జరిగిందని చూపించాలి. ఈ మార్గం గుండా వెళ్ళటం కూడా నేర్పించాలి. ఎలా? చేయి పట్టుకొని నేర్పించాలి. అలాంటి వారు ఎవరున్నారు ఈ రోజున? మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అలాంటి యేసు క్రీస్తు ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఆయన దగ్గరికి రావాలి. ఎందుకు? ఆయన మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు. అందుకే నా అన్నాడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలునైనా నలుమలు. చూసినారు అదంతా? మనం నేర్పిస్తాడండి అసలుకి. ఏమండి, ఒక కొంతమంది అంటారు ఎప్పుడు దేవుడి ఆశీర్వాదాలేనా, అప్పుడప్పుడు ఆయన ఇచ్చి దెబ్బలు కూడా అనుభవిస్తే ఎంత గుణపాఠాలు తెలుసా? మనం అనుకుంటాం ఎప్పుడు ఆశీర్వాదాలు బాగున్నాయి 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 అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ ఇచ్చు దెబ్బలు కూడా రెట్టింపు ఆశీర్వాదాలు. యోబుకి దెబ్బలు పడ్డాయి, కానీ ఆ దెబ్బలు ఎన్ని గుణపాఠాలుండి, అన్ని గుణపాఠం అయిపోయి నాకు ఎంత పెద్ద ఆశీర్వాదాలు. నువ్వు దెబ్బలు పడతాయని ఆగిపోవద్దు. ఆ దెబ్బలే నీ గుణపాఠాలు అయితే, ఆ గుణపాఠాలే గొప్ప ఆశీర్వాదాలు అయితే. హల్లెలూయా. నీ కుమారులకు మంచి మార్గము నేర్పించు, వాడు పెద్ద అయినాక తప్పిపోడు. ఏ మార్గం ఉండబాడు, ఏ మార్గం కూడా నేను వెళ్తాను అన్నాడు. నాకు ఏసే మార్గం అంటాడు, నాకు ఏసే జీవం అంటాడు, నాకు ఏసే సత్యము అంటాడు. అలా కాకుండా అక్కడ పోనన్నా ఇక్కడికి పోని నువ్వే తప్పుడు మార్గంలో నేర్పించావనుకో, ఖచ్చితంగా అతను తప్పుడు మార్గంలోనే వెళ్తాడు. ఈ లోకంలో మార్గాలు ఉన్నాయి. ఏమండి, ఒక్కొక్క మార్గము. ఏంటి మార్గము? దేవుణ్ణి వెరగకుండా ఉన్నవారు ఒక మార్గము, ఎరిగిన వారు ఒక మార్గం. ఎరిగిన వారు కూడా నిజమైన దేవుడిని ఎరగని వారు ఒక మార్గము. కానీ నువ్వు నిజమైన మార్గము తెలుసుకోవాలి. తల్లిదండ్రులు మంచి మార్గం చూపిస్తారు కదా. ఏ మార్గము? యేసు క్రీస్తు నడుచు మార్గం. ఆయన నడిపిస్తే, ఆయన అడుగుజాల్లో మనం నడిస్తే మనం ఎక్కడ పడిపో. ఒకవేళ మనం పడిపోతే మనల్ని చేయి పట్టుకొని లేవనెత్తి నడిపించేవాడు. మనం పడిపోతే ఈ లోకంలో మనల్ని లేవనెత్తేవారు ఎవరు ఉండరు. పడిపోయాడు రా అని ఎగతాళి చేస్తాడు తప్ప, పడిపోయాడు రా అని నవ్వుతారు తప్ప, ఇక లేవనేడురా అంటాడు తప్ప, ఇది పడిపోయాడు రా పాపం చేయబట్టుకుని లేపుదాం, కాసంత సహాయం చేద్దాం, కాసంత అలసిపోయాడు నీళ్ళిద్దామని అనుకునేవాడు ఎవరు ఉండరు. అలా అనుకునేవాడు ఎవరు తెలుసు? నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. నా కుమారుడు పడిపోయాడు, నా కుమార్తె పడిపోయింది, ఈ దీన స్థితిలో నేను చూడలేకపోతున్నానని చేయి పట్టుకొని ఆయన నడిపించే దేవుడు అండి. అలాంటి దేవుడు ఎవరన్నా ఉన్నారు ఈ లోకంలో? అలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ ఆయన మార్గంలో రావాలన్నదే నా ఆశ, నా ఆకాంక్ష. ఆయన మార్గం గుండా మనం వెళితే పరలోక రాజ్యానికి వెళ్తామండి, నిత్య జీవానికి వెళతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయి. నీ కుమారులు దారి తప్పిపోతున్నారేమో, నీ కుమార్తెలు దారి తప్పి దేవుడి సన్నిధానికి రాకుండా, మంచి మార్గంలో నడవకుండా ఎటన్నా వెళ్తున్నారేమో అని ఒకసారి ఆలోచన చేయి. నీ కుమారులు నీ మాట వినకుండా ఉంటే ఆ తప్పు నీదే అవుతుంది. ఎదుటి వారు చూసి నీ మీద నింద వేస్తారు. ఎవరిని కన్నారు,
పడేశారండి, వదిలేశారంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక వయసు కూతురి అంటుంది, తండ్రి తాగి గొడవలు తీసుకొస్తాడు. ఇలాగా అంటే నాకు కూతురు వస్తుంది, నాకు అన్నయ్య ఇద్దరు ఆయన. మా నాన్న ఊక తాగుతాడు తిరుగుతాడు అనుకుంటుంది. అంతలో వాళ్ళ నాయనమ్మ వచ్చింది. ఈ నాయనమ్మ వచ్చింది కదా, ఆమె కూడా కొంచెం బాధనే ఉంది. ఎందుకమ్మా అంటావు అని మేమన్నాం. మరి నా నాన్న అనకూడదంటే వాళ్ళ నాయనమ్మ పక్కన ఉంది కదా, ఎందుకమ్మా మరి జరిగింది తాగిపోయింది, మనం ఏం చేస్తాం ఎలా చేస్తాం అని ఆమంటుంది. నీకే అసలుకి పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, నువ్వు సరిగ్గా పెంచితే ఎందుకు తయారవుతుంది మా నాన్న. ఎవరిని అంటుంది? ఎవరు తాగారు? వాళ్ళ నాన్న తాగాడంట. తాగి గొడవలు తీసుకొని వస్తాడు, పక్కన ఏది చెప్తే అది వినేస్తాడు, గొడవలు తీసుకొని వస్తాడు. అలా ప్రవర్తించటం కుమార్తెకి నచ్చలేదు. నచ్చకపోగా దీన్ని మార్చుకోకుండా ఈ తప్పు ఎవరి మీద నెట్టేసింది? నాయనమ్మ మీద నెట్టేసింది. నాయనమ్మ నీ కొడుకును నువ్వు ఎలా పెంచాలో తెలియదు, ఎలా పెంచాలో తెలియక వదిలేసి ఎందుకో ఇక తయారయ్యాడు అని కామ ఏడుస్తుందండి. నేనేం చేశాను? పిల్లలకు అంటాం కానీ వాళ్ళు రాతను కొంటావు అంటాం. ఎవరి పిల్లలకు అంటావు కానీ వారి చిన్నతనం నుంచే మనము నడిపించాలండి మంచి మార్గం. ఏమండి నడిపించాలి. ఈ రోజున తల్లిదండ్రులు నడవడిక బాగోపోయినా సరే ఎవరిని అంటున్నా తెలుసా? మన నాయనమ్మని, ఎవరు తాతయ్యని అంటున్నాం. ఇప్పుడు నా తండ్రి నడవడిక బాగలేదనుకో, నేను ఎవరిని అనాలి? ఇంకో నాయనమ్మ నీ కుమారుడు నువ్వు సరిగ్గా పెంచలేదు. తాతయ్య నీ కుమారుడు అంటే మా నాన్న నువ్వు సరిగ్గా పెంచలేదు, ఎప్పుడు గొడవలు తీసుకొస్తున్నాడని అపవాదం చేస్తున్నావు, నింద వేస్తున్నావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు అలా అనిపించుకోకుండా ఉండాలంటే నువ్వు నీ కుటుంబం వారిగా ఆయన సన్నిధానికి వచ్చి నువ్వు ఆరాధించాలి. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఆయన నిల్చొని మాట్లాడుతున్నాడు కాబట్టి, ఒక తండ్రి స్థానంలో ఆయన బోధిస్తున్నాడు కాబట్టి ఆయన నువ్వు సక్రమైన మార్గములో ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. సక్రమైన మార్గం గుండా వెళ్ళాలంటే ఎదుటివారు నిన్ను మంచి తల్లిదండ్రులు అనిపించుకోవాలనుకుంటే ఏమంటే ఒక కుమారుడు మంచిగా చదివి మంచిగా ఎదిగి ఒక ఐపీఎస్ మంచి డాక్టరు లేదా మంచి టీచర్ అయిందనుకో, ఏమంటారు ఆ తల్లిదండ్రులు ఎదుటివారు? ఏమండి అంత సంతోషపడతారు వాళ్ళు. ఎదుటివారు ఏమంటారంటే బా ఒక ఐపీఎస్ ఎంత చక్కగా పెంచారండి, ఒక డాక్టర్ అయ్యాడు, ప్రజలకి వైద్యం చేస్తున్నాడు, ఎంత మంచి మనసు అండి అని ఎవరిని కొనియాడతాడు? వాళ్ళ తల్లిదండ్రులు. బా ఎంత చక్కగా పెంచారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చక్కగా పెంచి ఉంటే ఎలా పెరిగి ఉంటారు, ఎంత కష్టపడి పెంచారు. ఈ రోజున విలువలు కలిగిన విలువైన జీవితము కుమారులకు నేర్పించట్లేదు. మనం నేర్పిస్తున్నారా? నేర్పించట్లేదు. ఎంతకాలము తిన్నామా పండుకున్నామా తెల్లారిందని చూస్తున్నాం తప్ప మన కుమారులు ఏం చేస్తున్నారు? మన కుమారులు ఖచ్చితంగా మంచి మార్గంలో నడుస్తున్నారా లేదా అని ఆలోచన లేదు. ఎవరు కాలేజీకి పోతున్నావు, అడిగినప్పుడు డబ్బులు ఇస్తున్నావు, చదువుకుంటున్నా అంటున్నావు, ఆ మమ్మీ అంటుండు, ఓకే మంచిగా ఉండడం అనుకుంటున్నావు, కానీ అక్కడ ఏ వ్యధ వేషాలు వేస్తుండో తెలియట్లా. ఏ సినిమాలంటూ షికార్లంటూ అమ్మాయిలు అమ్మటి పబ్బులు అమ్మటి తిరుగుతున్నాడో తెలియట్లా. ఎవడో వచ్చి ఏదో గొడవ జరిగినప్పుడు ఏదో పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఎవరిని పోలీసు కానిస్టేబుల్ ఎవరిని వచ్చి అమ్మా నువ్వేనా పలానా ఆయన కొడుకు తండ్రి అంటే అవునండి. ఏంటంటే అమ్మా మీ కొడుకు పెద్ద తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, పోలీస్ స్టేషన్ కేసు అయింది రామ్మా అంటే అప్పుడు వెళ్తాను. అప్పుడు దాకా తెలియట్లేదు నీ కుమారుడు మంచి మార్గంలో నడుస్తున్నాడా, మంచిగా ప్రవర్తిస్తున్నాడా, మంచిగా ఉంటున్నాడో తెలియటం లేదు.
మరి ఎప్పుడు తెలుస్తుంది? నీ కుమారుడు పూర్తిగా చెడిపోయిన తర్వాత, పూర్తిగా అంత అయిపోయి, పోలీస్ స్టేషన్ అయిపోయి, గొడవలు అయ్యి, వేరే వారిని కొట్టి అంత అయిపోయినాక తెలిసిపోతుంది నా కుమారుడు చెడ్డవాడు. ఒకవేళ చెడ్డ పని చేసిన నువ్వు దండిస్తున్నావా అంటే దండించటల్లా. ఎక్కడ పోలీస్ కేసు అయ్యి, పెద్ద కేసు అయ్యి, ఎక్కడ ఇంకా జైల్లో మగ్గిపోతాడేమో, ఇంకా రాకుండా పోతాడేమో, నా కంట ముందా కనపడకుండా పోతాడే అని ఏం చేసిండు పాప? ఏం చేయలేదయ్యా, తెలియక చేసిండు, ఏదో పొరపాటు చేసిండు, ఏదో శనికావేశంలో ఏదో పొరపాటున అలా దెబ్బ తగిలిద్ది అనుకోలేదు, అలా చేస్తాడు అనుకోలేదు, ఏదో పొరపాటుని చేసిండు. ఆయన క్షమించాయని కాళ్ళయ్యల్లా పడుతున్నావు తప్ప నీ కుమారులను సమర్థిస్తున్నావు తప్ప, నీ కుమార్తెను సమర్థిస్తున్నావు తప్ప వారిని ఏ రోజన్నా దండించావా? ఏ రోజన్నా కొచ్చావా? ఏ రోజునన్నా కనీసము మాట అన్నావా? ఏరా నీకు మనసు ఆడొచ్చింది నన్ను అన్నావా? ఈ రోజున తండ్రి లేని ఉన్నారు చేసినావా? తల్లికి ఒక బాధ, ఎంతో కష్టపడి తీసుకొస్తే ఆ డబ్బును ఏమండి కుమారులు పెరిగి పెద్దయిన దాకా భయం లేకపోతుంది. మరి తల్లికి ఆమె ప్రేమ ఆమె చెప్పుకోలేకపోతుంది. కుమారులు ఎక్కువ శాతము తల్లిదండ్రులు లేని వరకు ఇంకా ఎక్కువ చెడిపోతున్నారండి. తండ్రి ఉంటేనేమో భయం ఉంటుంది కదా, తండ్రి లేకపోతే ఇంకా భయం ఉంటుందండి. ఈ తండ్రి లేని వారిని నేను చూశాను చాలామంది చిన్నతనంలోనే, కనీసము 10-15 సంవత్సరాలు కూడా ఉంటున్న పిల్లగాళ్ళకి ఇప్పుడే తాగుడు మొదలుపెట్టారు. ఏదో పని చేసుకోవడానికి వెళ్ళిపోతుండేని. నేను చదువుకోనంటే తండ్రి ఉంటే భయం చెప్పి కొట్టు కాలేజీలోనో స్కూల్లోనో వదిలిపెడతాడు. ఇప్పుడు తండ్రి లేకపోతే ఏమవుద్ది? నాకు చదువు అవ్వట్లేదు, నేను చదువుకోనంటే ఏమంటే తల్లి ఏమని చేసిద్ది? బాధపడితే సర్లే ఏదో ఒకటి వెళ్ళిపోని అంటే తప్ప కొట్టి వదిలిపెడుతుందా? వదిలిపెట్టలా. ఇలాగనే జరిగింది. అన్ని చదువుకోనంటే ఏం చేసింది? చదువుకోపోయినోళ్ళయ్యా నాన్న ఎటు ఆటో తోలుకుంటూ బతికేసిండు, ఆయన చనిపోయిండు, నువ్వు కూడా ఒక ఆటో తోలుకో, నువ్వు కూడా ఒక ఆటో కొనుక్కో. వాడు కూడా ఏం చేసిండు? ఆటో కొనుక్కుండు, తోలుకుంటున్నాడు. సర్లేని బతుకుతున్నా కాలు తిరుగుళ్ళు, మందు, చిందు, ఇవన్నీ కనపట్ల తల్లిదండ్రులకి. ఇంకొకడు ఏమండి ఈ డప్పు కొడతారు చూసినావు పెళ్ళిళ్ళకి పేరాలకి, ఈ డప్పు కొడితే ఒక 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి అమ్మకి ఇస్తే సంతోషపడుతుంది. ఇక్కడ డప్పు కొట్టి ముందు పోతున్నారు, ఆ ముందు తాగుతున్నాడు అని ఇవన్నీ తెలియదుగా. అవి డప్పు కొట్టడానికి పోతుండు, అక్కడ ముందు పోస్తున్నారు, ఆ ముందు తాగి చెడిపోతున్నాడు నా కుమారుడు అని ఆలోచన లేదు. 1000 రూపాయలు తీసుకొచ్చిద్దంలే ఇంట్లో, 1000 రూపాయలతో ఇల్లు గడుస్తుంది, సరిపోతుంది చాలు అనుకుంటున్నారు తప్ప వాడు చెడిపోతున్నాడు అని ఆలోచన లేదు. ఇది ఎలాగైందంటే ఈ 15 సంవత్సరాలకు మొదలుపెట్టిన ఈ కుమారుడు తాగుడు ఇక పెళ్ళయ్యి ఆ భార్యను కూడా కొడతాడు చూసినావు, అప్పుడు వస్తుంది ఇంక ఈ బాధ. అప్పుడు కుమారులు పుడతారు చూసినావు, ఆ కుమారులు పుట్టిన తర్వాత ఈ నాయనమ్మడు ఎత్తి పుడుతుంటారు. ఈ కొడుకుని చిన్నప్పటి నుంచి ఎలా పెంచాలో తెలియదు అని ఎత్తి పుడుతుంటారు చూసినావు, అప్పుడు బాధ కలిగిద్ది. ఇప్పుడేమో ఒక 1000 రూపాయలు తీసుకుని వస్తానులే కుటుంబం గడుస్తుంది సంతోషపడతావు. వారు పెద్ద అయ్యి మనవలు పుడతారు చూసినా, ఆ మనవలు పుట్టినప్పుడు నిన్నే ఎత్తి పుడతారు. చిన్న పిల్లలే నిన్ను ఎత్తి పుడతారు. ఏమని? మా నాన్న నిన్ను
నువ్వు ఎలా పెంచాలో తెలియలేదు, ఎలా పెంచటం నీకు నేర్పలేదని. ఏమన్నా ఈ మనవళ్ళు ఈ మనవరాళ్ళు అంటే నీకు సిగ్గు అనిపించదండి? ఎంత బాధ అనిపించింది ఆ మాట అన్నప్పుడు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. పెద్దవారి ఆ మాట అనకూడదమ్మ తల్లి అని నేను అన్నా. వాళ్ళ అమ్మ కూడా అన్నది, మాట అనకూడదు, రేపొద్దున నన్నే అంటారు. ఇప్పుడు నువ్వు నాయనమ్మని అన్నావు కదా, మా నాన్నని నువ్వు ఎలా పెంచాలో తెలియదని నువ్వు నాయనమ్మని అన్నావు, నన్ను అంటారు. చూడు నీ కుమార్తెకి ఎలా నేర్పించాలో నువ్వు చెప్పలేదు. పెద్దవారి ఎదుట ఎలా పడితే అలా మాట్లాడుతుంది, పెద్దవారి ఎదుట ఎలా పడితే అలా అంటుంది అని నన్ను కూడా అంటారు. నువ్వు పెద్దవారు చిన్న పెద్ద లేకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదమ్మా అని ఆ తల్లి చెప్పుకుందండి. అలాగ మనం నేర్పాలి. ఏమండి, నేర్పకపోతే వారు త్రోవ విడిచి పోతారండి. ముసలి వాళ్ళు అయినప్పుడు మనం ఇబ్బంది పడటం మామూలు కాదు. ఆ రోజు ఆ టైంలో మనం పరిగెత్తగలుగుతాం చెప్పండి? ఏమండి, పరిగెత్తలేము. వాడు యవనస్తుడు యవన ప్రాయంలో కర్ర తీసుకుని పరిగెడుతుంటే మనం పరిగెడతామా? పరిగెడతాం. ముసలితనంలో రన్నింగ్ రేస్ మనకి ఎందుకండి? ముసలితనంలో మనకు రన్నింగ్ రేస్ లేకుండా ఉన్నారంటే మన కుమారులు కరెక్ట్గా పెంచాలి. మనకి కరెక్ట్గా పెంచకపోతే వాడు కర్ర తీసుకొని పరిగెడతా ఉంటూ వాడు ముందు మనం పరిగెత్తాలి. వాడికంటే స్పీడ్కి పరిగెత్తాలి. అంత స్పీడ్కి పరిగెత్తగలుగుతాం మనం. ఆ ముసలితనంలో మనకు ఆ రన్నింగ్ అవసరమా? ఆ రన్నింగ్ లేకుండా ఉండాలంటే మన కుమారులను సక్రమైన మార్గంలో పెంచాలి, నేర్పాలి. నేర్పకపోతే వాడు బెత్తం తీసుకుంటాడు, నువ్వు బెత్తం తీసుకోకపోతే వాడు తీసుకుంటాడు. నువ్వు ముందుంటూ వాడు వెనకుంటాడు. అదే నువ్వు ఇప్పుడు వాడు వెనక నువ్వుండి వాడు నీ ముందుండి అనుకో, కరెక్ట్ అయిన మార్గంలో వెళ్తాడు. కాబట్టి ఈ సహోదరులారా, ఇప్పుడే నీ కుమారుల గురించి ఒక బాధ్యత ఉండాలి. నీకు బాధ్యత లేకపోతే ఎలా? నీ కుమారుల గురించి నీకే బాధ్యత ఉండాలి. వాడే మగ పిల్లగాడేలే, నిక్కరేసిన చొక్క అయిపోయిన పెరిగి పెద్దవాడైతేలే అని అనుకోవద్దు. చాలామంది ఇలాగనే ఉంటున్నారు. వాడు మగ పిల్లగాడే ఎలాగైనా బ్రతికేస్తాడండి, ఎలాగైనా బ్రతికేస్తాడు. ఎలా బ్రతుకుతాడమ్మా నువ్వు నేర్పకపోతే? చాలామంది ఇది ఒక సామెతో అర్థం కాదు, అందరు ఇదే పట్ట. మగ పిల్లగాడే ఎలాగైనా బ్రతికేస్తాడమ్మా, నెక్కరేసిన అసలు వాడు తిరిగి వస్తాడు, ఎవడే ఉంటారు అని అంటారు. నువ్వు నేర్పాలి. అలా వదిలేసిన ఒక గాలికి పెద్ద అయినా కూడా అదే తిరుగుతాడు, షార్ట్ వేసుకొని తిరుగుతాడు. ఇంకా ఏమండి, కాబట్టి ప్రియ సహోదరులారా, నీ కుమారుల గురించి నీకే బాధ్యత ఉండాలి. నీ కుమారుల గురించి నీకే చింత ఉండాలి. ఆయన దగ్గర మొరపెట్టు. దేవా, మా అమ్మ మొరపెట్టేది నా కాలేజీ నేను చదువుకునే టైంలో నేను వెళ్ళను చర్చికి. అసలుకి ఆ చర్చికి వెళ్ళిన సమయంలో ఆమె వెళ్ళింది కాబట్టి, ఆమె నన్ను ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి, అడగలేదు కాబట్టి నేను పోలేదు. ఉదయం 6 గంటలకు లేచి ప్రార్థన చేసిద్ది. ఏమని? ప్రభా, నా కుమారుని మంచి మార్గం నడిపి మార్గం నాకు తెలియవు. దేవా, నా కుమారుని మార్చు. దేవా, కుమారుని మార్చి వాడబడులాగిన కృప చూపించండి. ఇంకేముంటుందంటే టీవీలో కొంతమంది వస్తారు, సతీష్ గారు, అనిల్ కుమార్ గారు, ఈ కొన్ని ఉదయం వస్తాయి కదా, ఆ వీడియోలు అవి చూస్తుంది కదా. ఇదిగో నా కుమారుడు ఆయనలాగా ప్రవర్తించాలి, ఆయనలాగా వాక్యం చెప్పాలి, ఆయనలాగా ఆయన మంచి మార్గం నడవాలి, ఆయనలాగా తయారవ్వాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు కదా ఆ టీవీలో వచ్చేవారు. నా కుమారుడు కూడా అలా ఉండాలని ప్రార్థన చేసేది. నేను నవ్వుకునేవాడిని. నాకు అంత తెలివాడుంది. మా అమ్మాయి ఓకే ప్రార్థన చేసేది కానీ నాకు అంత తెలివిందా? బైబిల్ దేవుడు అంటే తెలియదు. నేను నవ్వుకునేవాడిని. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి ఆమె ప్రార్థన అంత పెద్ద ప్రవక్త కాకపోయినా ఏదో చిన్నగా దేవుడి గురించి, ఆయన మాటల గురించి చెప్పే కృప చూపించాడండి. సమరయ స్త్రీ ఏ విధంగా మాటలు చెప్పింది, ఆమె చిన్న వయసు, ఆమె ఆ స్త్రీ అయినా ఆ మాటలు చెప్పగలిగిన సామర్థ్యాన్ని నాకు
ఇచ్చాడని ఆనందపడతా. గొప్పవాడు దేవుడి దృష్టిలో ఎవరో తెలుసా? షూట్ వేసుకొని కాదు. అందుకే ఒక మాట ఉంది, చిన్న మంద భయపడుతుంది, దేవుడి రాజ్యము మీకు అనుగ్రహించి ఉన్నది. ఏమంటే ఈరోజు నాకు చాలామంది పెద్ద పెద్ద సంఘాలు 1,00,000 మంది ఉన్నారు నా సంఘం, నేనే పోతా పర్లకని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఉన్నది చిన్న మంద భయపడుకుని వీడికి దేవుని రాజ్యము అనుగ్రహించి ఉన్నది. వీళ్ళకి ఎప్పుడో నిశ్చయించి ఉన్నది. చిన్న మందని సిగ్గుపడద్దు, చిన్న మందని భయపడద్దు. చిన్న మందలో ఉంటే నాకు పరలోక రాజ్యం వస్తుందో రాదో అని భయపడుతున్నారేమో. కానీ చిన్న మందకే పరలోక రాజ్యము అనుగ్రహించి ఉంది. చిన్న మందకైతే కరెక్ట్గా మనం ఎంత మేత తెచ్చినా అంత వేయగలుగుతాం కదా, మన సమృద్ధిగా మేపగలుగుతాం. అదే 500 మేకలు ఉన్నాయి